వెనకాల చాలా పెద్ద ఎత్తున రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రకరకాల కోణాల్లో దానికి సంబంధించిన చర్చలు అయితే నడుస్తున్నాయి. మనతో పాటు శ్రీనివాసన్ దాసరి శ్రీనన్న కాలోజీ శ్రీనివాస్ అన్న అంటారు. సో మనందరికి తెలిసిన అన్ననే. అన్నని కూడా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, ఈ కవిత ఎపిసోడ్లో ముఖ్యంగా ఫోన్ ఎవరికైనా వేయాలంటే ఖచ్చితంగా మీకే వేయాలి. ఎందుకంటే కవిత వ్యక్తిగతమైన విషయాలు చాలా వరకు, అంటే ఆమె యొక్క ప్రవర్తన తీరు కానీ ఆమె వ్యక్తిగతమైన విషయాలు చాలా మీకు తెలుసు కాబట్టి ఏందన్నా కల్వకుంట్ల కవిత కాస్త దేవనపల్లి కవితగా మారుతుంది అంటున్నారు. ఇంటి పేరు కూడా మార్చుకోమంటున్నారు. ఏందనేది అది ఇంటి పేరు మార్చడమా లేదనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అది మారుస్తారా లేదనేది వాళ్ళకి సంబంధించిన విషయము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే పేరు మారుస్తారా లేరా అనేది పక్కన పెడితే ఇది బిఆర్ఎస్ పార్టీలో ఒక పెద్ద సంక్షోభంగా చెప్పొచ్చు. గతంలో హాల నరేంద్ర లాంటి వాళ్ళు కానీ, లేదంటే ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ, విజయశాంతి లాంటి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఇంత ప్రభావం ఉండదు. అవును, అంటే పార్టీలో కొంత సంక్షోభం ఏర్పడుతుంది. ప్రతి పార్టీకి ఎంతో మంది నాయకులు వస్తుంటారు పోతుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ గారి సొంత కూతురు ఈరోజు ఈ విధంగా ఆమెను సస్పెండ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇది బిఆర్ఎస్ పార్టీకి కొంత సంకటమైన స్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఆమెను సస్పెండ్ చేయడం కాకుండా రేపటి రోజున ఆమె ఎలాంటి విషయాలు బయట పెడుతుంది. రేపు 12 గంటలకు ఏదో ప్రెస్ మీట్ ఉన్నట్టుంది. అవునన్నా, మరి ఇంకెన్ని బాంబులు వెలుస్తుందో అని అందరు వెయిటింగ్. ఇప్పటికే కాళేశ్వరం స్కామ్ లో భాగంగా హరీష్ రావు పేరును, సంతోష్ రావు పేరును ప్రస్తావన తీసుకొచ్చింది. సో ఈ క్రమంలో అంటే వేరే వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి వేరే వాళ్ళ విషయంలో కాదు, సొంత కుటుంబ సభ్యులనే ఇంత పెద్ద అవినీతి చేశారని చెప్పేసి అన్నది. అంతా చూస్తా ఉంటే రేపటి రోజున ఇంకా చాలా విషయాలు కూడా ఆమెకు తెలిసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ ఒకటే కుటుంబం కాబట్టి ఎవరెవరు అంత సేమ్ సర్కిల్, అంటే వాళ్ళ చుట్టాల వాళ్ళు వీళ్ళంతా బిడామీలంతా వాళ్ళే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రేపు కానీ త్వరలో భవిష్యత్తులో కానీ ఆమె ఎలాంటి విషయాలు చెప్పబోతుంది, వీళ్ళ అవినీతి సామ్రాజ్యం వెనక ఏమేమి అవినీతి చేశారనేటువంటి కోణంలో ఆమె చాలా విషయాలు కూడా బయటపెట్టడానికి అంటే ఆమె చెప్తున్న విషయాలకు, ఆ వ్యాఖ్యలకు, ఆరోపణలకు విశ్వసనీయత ఉందా అంటే నిజాలుగా నమ్మొచ్చా మనం? సరే వెనకాల ఎవరుండి చేపిస్తున్నారు అనేది విషయం పక్కన పెడితే ఆమె చెప్పే విషయాలన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చా, నిజాలను నమ్మొచ్చా అన్న ఈ అవినీతి ఆరోపణలు? 100% నమ్మొచ్చు. ఎందుకు అంటే ఆమె వాళ్ళ కుటుంబ సభ్యురాలు కదా. ఆమె కుటుంబ సభ్యురాలు తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీతో పాటు జాగృతిలో ఉన్నది. కేసీఆర్ కూతురుగా ఎంపీగా ఉంది, ఎమ్మెల్సీగా 2 సార్లు ఉంది. ఇంత వాళ్ళ కూతురే కాబట్టి ఆటోమేటిక్ గా అన్వేషణ తెలుస్తాయి. ఇప్పుడు కేటీఆర్ సొంత అన్నయ్య, సొంత బావ హరీష్ రావు, సొంత